ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టతను ఇచ్చింది. ఈ జలసంధి మీదుగా భారతీయ నౌకలు ప్రయాణించాలంటే ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటేనే ఇరాన్ అనుమతి ఇస్తోందంటూ వార్తలు వస్తున్న వేళ నౌకలు హెర్ముజ్ జలసంధి దాటడానికి ఎవరి నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా కీలక ప్రకటన చేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఇరాన్తో ఏదో ఒక రకమైన అంతర్గత ఒప్పందం కుదుర్చుకుంటేనే భారత నౌకలను ఆ దేశం అనుమతి ఇస్తోందన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎల్పీజీ వంటి అత్యవసర ఇంధన రవాణా కోసం భారత్ ఏమైనా అదనపు నిధులు చెల్లిస్తోందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఈ అనుమానాలకు తాజాగా రాజేష్ కుమార్ తెరదించారు. హెర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుందని, అక్కడ నౌకాయానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. అక్కడ ప్రయాణించాలా వద్దా అన్నది కేవలం షిప్పింగ్ కంపెనీలు, నౌకలను అద్దెకు తీసుకున్న సంస్థల నిర్ణయం మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సుమారు 500 నౌకలు చిక్కుకుపోయినట్లు అంచనా. ఇందులో 108 ముడి చమురు ట్యాంకర్లు, 166 చమురు ఉత్పత్తుల ట్యాంకర్లు, 104 రసాయన సంబంధిత ట్యాంకర్లు, 52 ఇతర భారీ నౌకలు ఉన్నాయి. యుద్ధం కారణంగా బీమా ప్రీమియం పెరగడం, దాడుల భయం ఉండటంతో అనేక సంస్థలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. అయితే శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను తప్ప మిగతా దేశాల నౌకలను తాము అడ్డుకోబోమని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. నౌకలను సులభంగా గుర్తుపట్టేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ఇరాన్ ఆధీనంలోని లారెక్ కేష్మ్ మార్గ్ గుండా ప్రస్తుతం నౌకలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. భారత నౌకల భద్రతను కేంద్రం నిశితంగా గమనిస్తోందని, అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి తమ వాణిజ్యాన్ని కొనసాగిస్తామని ఇప్పటికే భారత అధికారులు వెల్లడించారు.